ఛానల్. ఈరోజు సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు మా హస్బెండ్ క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు. తనకి ఈరోజు హాలిడే, సో అందుకని క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు. పిల్లలతో పాటు నేను కూడా లేట్గా లేచాను అనమాట. ఓం కాదు, మా ఆయన వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొని వచ్చిండు. ఆయన తినేసిండంట, నేనే తినాలి. సో నాకు ఒక్కదాని కోసం అని తెచ్చిండు. వాడికి ఇప్పుడు పెట్టాలి టిఫిన్. అంటే అమ్మ 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 పెట్టదా అమ్మ ఇస్తా 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 నీకోసమే. పాప పాప రాదు, అట్లా కూర్చుంటుంది సైలెంట్గా. వీడేమో మనం తింటుంటే మంచిగా వస్తాడు. ఇగో ఇస్తా ఇస్తా. గుడ్ బాయ్. తిన్నాము. పాప అయితే రాదు, నాకు సంబంధం లేదు సార్ అన్నట్లు అక్కడ కూర్చుంది అనమాట. ఇంకా బయటకు కూడా వెళ్తున్నాము. పాపకి కమ్మలకి చిన్న హోల్ పోయిందని మళ్ళీ కుట్టించుకొని వచ్చినాం. మాకు కట్ చేయించుకొని రావాలి. ఇంకా అట్లనే మా ఆయన మూవీ అన్నాడు, ఏమో చూడాలి సాయంత్రం వరకు పిల్లలతో ఏమవుతుందో. కల్కి మూవీకి వెళ్ళాలనుకుంటున్నాము. గుడ్ బాయ్. టిఫిన్ చేసాం అనమాట మేమిద్దరం. ఇప్పుడు కిచెన్లోకి వస్తున్నాము. ఫుడ్ ఉండొచ్చు కానీ నా తోకనే ఉంటాడు అనమాట వాడు. నన్ను కిచెన్లోకే రానివాడు ఎందుకో ఏమో. ఈ బిందె ఉంది కదా, ఇది నా చిన్నప్పటిది అనమాట. మమ్మీ వాళ్ళు అయ్యో కడుగుదామని చింతపండు పెట్టుకున్నా. చింతపండు పడతారని తెలిసింది, మొత్తం మీద పడేసుకొని ఏడుస్తాడు. నిన్న నైట్ అన్ని ప్లేట్స్ కడిగేసి పడుకున్నాను అనమాట. అందుకని ఏం ప్లేట్స్ లేవు. మార్నింగ్ పిల్లలకి టిఫిన్ పెట్టినవి మాత్రమే ఉన్నాయి. ఇవి కడిగేసేసి ఈ బిందెతోని కొన్ని కొత్త బాటిల్స్ కొనుక్కున్నాం అనమాట ఫ్రిడ్జ్లోకి. అవి వాష్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత ఇక లంచ్లోకి ఏం చేయాలనేది ఆలోచిస్తాం. మా రావుడు వస్తూనే ఉండు, పుష్పరాజ్ లాగా ఇట్లా పెడుతుండు. బాబు పడుకున్నాడు, కానీ పడుకోబెట్టేసి అయితే వచ్చాను. ఇప్పుడు ఈ బిందె ఇంకా ప్లేట్స్ వాష్ చేస్తాను. చింతపండు నానబెట్టాను అనమాట. ఇది కడగడానికి ఏమో మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు దీంతోనే కడిగేది. ఇంకా మళ్ళీ పక్క ఆంటీతో చెప్పింది చింతపండుతో కడుగుతారని. సో అందుకని ఇప్పుడైతే దాంతో వాష్ చేస్తాను. వాటర్ బాటిల్స్ కడగడం కోసం దీంట్లో హాట్ వాటర్ పెడుతున్నాను. వేడిలతో కడుగుతాను అనమాట, పిల్లలవి ఇంకా మావి. పాప స్కూల్ ఇట్లా స్ట్రాంగ్ ఉన్న బాటిల్సే వాడాలంట. అందుకని ఇవి చాలా గట్టిగా ఉన్నాయి అనమాట. ఇవి ఆర్డర్ పెట్టిండు. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేస్తాను. ఇప్పుడైతే పిల్లలకు కూడా స్నానానికి హాట్ వాటర్ పెట్టాను అనమాట. మా హస్బెండ్ వచ్చా తనకు టీ పెట్టాను. ఇప్పుడైతే ఈ బిందె ఇట్లుంది కదా, చింతపండు పెట్టి కడుగుతా ఎట్లయితుందో చూద్దాము. అసలు మా మమ్మీ తెల్ల మెరిచిపోయేది అప్పుడు. ఇప్పుడైతే మా డాడీ ఊరు నుంచి తీసుకొచ్చిండు అనమాట. నేనే తీసుకురమ్మని చెప్తే ఎవరు వాడట్లేదని. సో అందుకని ఇప్పుడు దీని పని చూద్దాం. అయితే కడిగాను, కొంచెం బెటర్, తెల్లగా అయింది. ఇక్కడ పోతలేదు. సో ఇదన్నమాట. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి పెడతా. ఓకే, ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. పిల్లలకు కూడా స్నానం చేయించాను. ఇప్పుడు ఫుడ్ పెట్టాలన్నమాట. బట్టలు ఉతికి, ఇల్లు తూడ్చి, బాటిల్స్ కడిగి, ఫిల్ చేసి అంత అయిపోయింది. ఇద్దరికి స్నానం కూడా చేయించాను. ఇప్పుడైతే మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తినేసి ఇంకా బయటకు వెళ్తాం అనమాట. సో అందుకని పనులు చేస్తూ వీడియో తీయడం చాలా కష్టమవుతుంది. అందుకని గట్టిగా పనులనే చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆకలిస్తుంది. గున్న పండుకి ముచ్చే మమ్మీకి ముచ్చే మమ్మీచ్చే. లంచ్ అయితే చేయడం స్టార్ట్ చేసాము. లంచ్ చేసిన తర్వాత ఇక రెడీ అయిపోయామన్నమాట. రెడీ అయ్యి కిందకు వచ్చేసాము. కిందకు వచ్చి మూవీకి అయితే స్టార్ట్ అయిపోయాము. మూవీ 4 o'clock అన్నమాట. సో అందుకని 3:45 కల్లా స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత 4:10, 4:15 వరకు స్టార్ట్ అయిందనమాట. ఇదే డిఎస్ఎల్ మాల్ చూడండి. ఇంకా ఎంట్రన్స్లో నుంచి కాకుండా బ్యాక్ సైడ్ ఉందన్నమాట పార్కింగ్. సో అందుకని అటు సైడ్ వెళ్ళిపోయాము. పార్కింగ్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి లిఫ్ట్లో పైకి వచ్చేసామన్నమాట. థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది సినిపోలిస్. బయట వచ్చి కూర్చొని కొన్ని ఫొటోస్ దిగాము. చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. మా వాడికి కొంచెం తెలివి వచ్చినాక ఫస్ట్ టైము చిన్న ఉన్నప్పుడు తీసుకెళ్తే పండుకుంటుండే అనమాట, నిద్రపోతుండే. మధ్యలో మా వాడు డిస్టర్బ్ చేస్తుండని చెప్పి నేను బయటకు వచ్చాను.
బయటకు వచ్చినప్పుడు ఇక్కడ టెడ్డీ బేర్ ఉండనమాట, దాంతో కొంచెం వీడియో తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మూవీ అయిపోయినాక బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఇక పిల్లలకి ఫొటోస్ ఇస్తున్నాడు. దాని తర్వాత ఇంకా ఏమైనా స్నాక్స్ తిందామని వెళ్ళామన్నమాట. పక్కన సినిపోలిస్ పక్కనే ఫస్ట్ టైం కృతింగకి ట్రై చేద్దామని డిఎస్ఎల్ మాల్లో కొత్తగా పెట్టారు. ఏమైనా ట్రై చేద్దామని పోతే కాంబో ఆఫర్స్ ఉన్నాయి. ఇది కావాలని ఆర్డర్ చేస్తుంటే ఇది లేదు దాంట్లో అది లేదు అంటున్నాను. ఇక రిటర్న్ అయిపోయామన్నమాట. బయట ఏమైనా తిందాంలే అనేసి వచ్చేస్తుంటే డీమార్ట్లో జస్ట్ ఒక 40 రూపీస్ ఒక ఐటెం కొనుక్కుందామని వెళ్ళి ఒక 3000 వరకు అయితే బిల్ అయితే చేసాము. ఇక్కడ కొంచెం తక్కువ పడుతుందిలే కాస్ట్ అని చెప్పి ఆయిల్ ఇంకా టీ పొడి అలా కొన్ని తీసుకున్నాము. అంత బిల్ వచ్చేసి 3000 అయింది. ఇంకా తర్వాత ఇక ఇంటికైతే బయలుదేరిపోయాం. చూడండి అగో అమ్మ అనిపించింది, ఆ లగేజ్ చూసి ఎట్లా తీసుకెళ్తానో అనిపించింది. ఒక చిన్న ఐటెం కోసం వెళ్ళి అన్ని సామాన్లు కొనాల్సి వచ్చింది. చూడండి బ్యాగ్లో పట్టట్లేవు అసలు. ఇది అవసరం అన్నీ అవసరం అనిపిస్తుంది దాంట్లోకి వెళ్తే. పాప మా హస్బెండ్ అయితే వెళ్ళి బైక్ తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ మేము వెయిట్ చేసాము. నెక్స్ట్ ఇంటికైతే వచ్చేసాము. మధ్యలో ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటుంది అనమాట, దాంట్లో బిర్యానీ చాలా బాగుంటుంది. అప్పటికి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా సైడ్ కాదు బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. స్పైసీ చూడండి ఇక్కడ. హలో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది బ్లాగ్? నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సడన్గా వచ్చేసినాం అనమాట. బాబు ఫుడ్ పెట్టాలి, పాప కూడా తినిపించాలని లేట్ అయిపోయిందిగా ఆ డిమార్ట్లో. ఇంటికైతే త్వరగా వచ్చేసి పిల్లలకు తినిపించి వాళ్ళైతే పడుకున్నారు ఇద్దరు. సో మీకు ఎలా అనిపించింది బ్లాగ్? నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.